ఇంత చిన్న ఏజ్‌లో నిజంగా ఒక పెద్ద బాధ్యతను తీసుకొని, నేను పడ్డ కష్టం ఎవరు పడకూడదన్న ఒక గొప్ప ఆలోచనతోటి ఒక ఆర్గనైజేషన్‌ని స్థాపించి, ఈరోజు టీమ్ వర్క్‌గా నిజంగా ఎంతో మందికి మీరు అండగా నిలుస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక్కసారి మీ బాల్యం గురించి, అసలు ఈ ట్రస్ట్ ఎలా స్థాపించారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఓకే సార్. అంటే నేను విన్నాను సరే. కనీసం మీ నాన్నని కూడా చూడకుండానే అవును సార్. జీవితంలో చనిపోయారని చెప్పేసి. అవును సార్. 5 సంవత్సరాల సమయంలోనే అమ్మ చనిపోయిందని చెప్పేసి. అవును సార్. ఏంది ఇట్లా? సార్ అంటే తెలియదు సార్, మరి నా దురదృష్టం అనుకోవాలో తెలియదు, లేకపోతే మరి దేవుడు చేసిన దురదృష్టమే తెలియదు సార్. అంటే 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 చిన్నప్పుడే పుట్టినప్పుడే నాన్ననే చూడకుండా నాన్నదాన్ని చనిపోయారు. సరే అమ్మనే ఉండి ఇక్కడ అమ్మతో అంటే నా జర్నీ చాలా కఠినమైన. అంటే మీరు అన్నట్టు అమ్మ నాకు ఒక 5th క్లాస్ వరకు ఉంది, కానీ నేను అమ్మతో బతకలేదు సార్. అంటే మా అమ్మగారు మా నాన్న జాబ్ చేస్తున్నప్పుడు మా అమ్మకి అంటే నాన్నగారు చనిపోయిన వెంటనే మా అమ్మకి వచ్చింది సార్ జాబ్. ఆ జాబు అమ్మగారు చేస్తుండేవాళ్ళు, శ్రీకాకుళంలో చేస్తుండేవాళ్ళు అమ్మగారు. అంటే ఏమైంది సార్, నాన్నగారు చనిపోయిన వెంటనే అమ్మగారు కొంచెం మైండ్ కొంచెం పిచ్చి దానిలాగా మైండ్ కొంచెం పాడైపోయింది సార్. డిప్రెషన్కి వెళ్ళిపోయారు. నాన్న చనిపోయిన బాధలో అమ్మగారు డిప్రెషన్కి వెళ్ళిపోయారు సార్. ఆ డిప్రెషన్కి వెళ్ళిపోవడం వలన అమ్మగారు శ్రీకాకుళంలోనే జాబ్ చేస్తుండేవారు సార్, నాన్న జాబ్. కానీ సరిగా జాబ్కి వెళ్ళేది కాదు, వస్తువులు సరిగా ఉంచుకునేది కాదు, అలాగే డబ్బులు కూడా అటు ఇటు పారేశారు సార్. అప్పుడు నేను అమ్మ దగ్గర ఉండేవాడిని, కానీ అమ్మ కూడా నన్ను సరిగా చూసుకునేది కాదు సార్. ఆ టైంలోనే మా మేనత్త సార్, మా నాన్న వాళ్ళు అక్క మేనత్త గారు ఒకసారి శ్రీకాకుళం రావడం జరిగింది. వస్తే అక్కడ అమ్మ ఉన్నారు, నేనున్నాను, మేనత్త గారు ఉన్నారు. ఉన్నాం కానీ నేను ఒకవైపు ఏడుస్తున్నా కూడా అమ్మ పట్టించుకోవట్లేదు, ఏదో కొనిమ్మన్నా కూడా పట్టించుకోవట్లేదు. అమ్మ దగ్గర వెళ్తుంటే నన్ను పక్కకు తోసిస్తుందట. ఇంకా అలా చేస్తుంటే మా అత్తకి చాలా బాధ అనిపించి, దీని దగ్గర ఉన్న సరే చూసుకోడేమో అని చెప్పేసి మా అత్త నన్ను తీసుకుని వచ్చేసింది సార్. అలా శ్రీకాకుళంతో బాకూరు అంటే మా పాడేరు జిల్లా బాకూరులోని తీసుకుని రావడం జరిగింది సార్. ఆ చిన్నప్పటి నుంచి బాకూరులోనే చదువుకున్నాను. అమ్మ ఉన్నా సరే నేను అమ్మ దగ్గర పెరగలేదు సార్. అంటే మేనత్త దగ్గర పెరిగాను. ఆవిడే స్కూల్ చేర్పించింది. ఆవిడ దగ్గర కొన్ని పెద్ద అయిన వరకు అక్కడే ఉన్నా సార్. ఈ టైంలోనే నాకు 5th క్లాస్ 6th క్లాస్ ఉన్న టైంలోనే అమ్మ దగ్గర కూడా చనిపోయారు సార్. ఎలా? అమ్మ దగ్గర కూడా సేమ్ సార్. ఈ డిప్రెషన్లో ఉంటూ ఆవిడ హెల్త్ కూడా ట్రీట్మెంట్ చేసుకోకుండా, హాస్పిటల్కి వెళ్ళకుండా ఆవిడ ఆ పొజిషన్లో ఉంది. ఇంకా ఆవిడ అలా అలా చనిపోయారు సార్.